దేశంలోనే తొలిసారిగా విమానయాన రంగానికి చెందిన సరికొత్త అధ్యాయం ఉత్తరాంధ్రతో మొదలు కానుంది. వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన చోట మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య, మరోవైపు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన ఒడంబడిక కుదిరింది. మంత్రులు లోకేష్, రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, జిఎంఆర్ ప్రతినిధుల సమక్షంలో 2 ప్రముఖ సంస్థలతో కలిసి ఆకాశయానంలో అద్భుతాలు సృష్టించడానికి అంకురార్పణ జరిగింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుబంధ పరిశ్రమలు రప్పించడంలో మరింత దూకుడు పెంచాయి. ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్యంతో అభివృద్ధిని రాకెట్ వేగంతో పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని మునిపెన్నడూ లేని విధంగా విమానయాన రంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకోసం ఉత్తరాంధ్రను వేదికగా ఎంచుకున్నాయి. భోగాపురం విమానాశ్రయానికి చేరువలో ఉన్న అన్నవరం దగ్గర 136 ఎకరాల భూమిలో ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ఆయువు పట్టుగా నిలిచే ఎడ్యుసిటీ ప్రాజెక్టు స్థాపనకు కూటమి ప్రభుత్వం పునాది వేసింది. ఈ సంస్థ ఏర్పాటుకు విజయనగరం రాజావారు స్థాపించిన మాన్సాస్ సంస్థకు చెందిన 136 ఎకరాల భూమిలో జిఎంఆర్ సంస్థతో గోవా గవర్నర్, మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు మధ్య ఒప్పందం కుదర్చడానికి మంత్రులు నారా లోకేష్, కింజారపు రామ్మోహన్ నాయుడు సారథ్యం వహించారు. నిర్ణీత కాల వ్యవధిలో జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళిక తయారైంది. దేశంలోని త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించి దేశంలోని 200 విమానాశ్రయాలలో ప్రయాణికుల రాకపోకలు 700 మిలియన్లు చేరనున్నట్లు కేంద్రం అంచనా వేసింది. ఇందుకు సంబంధించి 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1700 చేరబోతోందని అంచనాకొచ్చింది. ఈ దశలోనే ఏరోస్పేస్, డిఫెన్స్ మార్కెట్ విలువ 2024లో $28.7 బిలియన్ నుండి 2034 నాటికి $57 బిలియన్ పెరుగుతుందని విమానయాన రంగ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఈ దిశగానే కూటమి ప్రభుత్వం జిఎంఆర్, మాన్సాస్ సంస్థలతో ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు ప్రణాళికబద్ధంగా ముందడుగు వేసింది. ఫార్మా ఉంది, మనకి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏవియేషన్ ఉంది, స్టీల్, విశాఖ ఉక్కు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ వస్తుంది. ఇట్లా ఉత్తరాంధ్ర మన డేటా సిటీ వస్తుంది, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకి ఇది మనం తీసుకురాబోయే క్లస్టర్స్. దానికి కావాల్సిన విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు అన్ని కూడా తీసుకురామని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. దాంట్లో భాగంగా ముందల నుంచే, ఎందుకంటే జిఎంఆర్ గారు సంస్థతో నేను ముందల నుంచే మాట్లాడుతున్నా ఏవియేషన్ ఏం చేస్తే బాగుంటుందని. దాని తర్వాత అదితి గారు వచ్చి ఇట్లా ల్యాండ్ ఉందని మేడం గారు చెప్తాం. మొన్న రాము నేను ఢిల్లీలో ఈసారి దాని ముందలసారి వెళ్ళినప్పుడు మీరు మీడియాలో కూడా చూస్తుంటారు, మేము కూర్చుని జిఎంఆర్ ప్రతినిధులతో రివ్యూ చేశాం. ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఎలా ఉండబోతుంది, ఇంకేం చేస్తే బాగుంటుందని రాము కూడా అతను సూచనలు ఇచ్చారు. ఇప్పుడు అశోక్ గారు బ్లెస్ చేశారు. విజయనగరం రాజా పివిజి రాజు నెలకొల్పిన మాన్సాస్ ట్రస్ట్ సిగలో ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగాలతో కూడిన సంస్థ మరో మణిహారంగా వచ్చి చేరినట్లయింది. విద్యా వికాసమే ప్రధాన ఆశయంగా రూపొందిన మాన్సాస్ సంస్థకు దేశంలో మంచి గుర్తింపు, గౌరవం ఉంది. అలానే నిర్మాణ రంగంలో జిఎంఆర్ సంస్థకు ఆసియా ఖండంలో గొప్ప పేరుంది. ఈ నేపథ్యంతోనే ఓ బృహత్తర కార్యక్రమానికి తన తండ్రి 136 ఎకరాల భూమి కేటాయించడం గర్వంగా భావిస్తున్నామని మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ విమానయాన రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉన్నట్లు కేంద్రం ఓ నివేదిక తెప్పించుకుంది. దీంతో దేశంలోని అర్హత కలిగిన పైలట్లు, ఎయిర్ హోస్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, విమాన భద్రతా నిపుణులు, అలానే విమానయాన రంగంలో పలు విభాగాలకు చెందిన నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత తీర్చడానికి ఈ సంస్థ దోహదకారి కానుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
అలానే ఏరోస్పేస్ డిజైన్, యుఏఈ వ్యవస్థలు, స్పేస్ టెక్నాలజీ కొరత వలన ప్రతి ఏటా సుమారు 8,000 మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రమే బయటకొస్తున్నారు. ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 0.5% మాత్రమేనని భావిస్తున్న తరుణంలో నేటి సమాజానికి, రాబోయే తరానికి ఈ ఆధునిక విశ్వవిద్యాలయం ప్రయోజనకారి అవుతుందని అశోక్ గజపతిరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. మా కుటుంబము ఒక లెగసీ ఇచ్చారు. మా తాతగారు ఇప్పుడు చూస్తే 6 దేశాల్లో అయిపోయింది ఆ ప్రాంతం లైసెన్సింగ్ చూస్తే. బర్మా నుంచి, శ్రీలంక నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం ఇవన్నీ కలుపుకుని బహు తక్కువ పైలట్లు ఉన్న రోజుల్లో ఆయన ఒక ఏవియేషన్ లో పైలట్ అయ్యారు. ఆయన పేరే మాన్సాస్, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని. అయితే ఆయన కమర్షియల్ థింకింగ్ అసలు లేదు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించబోతున్న ఏఐడి ఎడ్యుకేషన్ సిటీతో ఉత్తరాంధ్ర ప్రగతికి మరో కొలమానంగా మారబోతున్న ఈ సంస్థ దేశంలోని ఏఐడి రంగానికి అంకితమైన తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్ గా నిలవబోతోందని సంబంధిత నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సంస్థ ఆవిర్భావంతో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ఆగమనానికి పునాదిరాయిగా మారుతుందని మేధావి వర్గం భావిస్తోంది. మేక్ ఇన్ ఇండియా, డిఫెన్స్ కారిడార్ లక్ష్యాలకు అనుగుణంగా ఒక జాతీయ సామర్థ్య వేదికగా ఆ సంస్థ బహుళ ప్రయోజనాలను చేకూరుస్తుందని సంస్థ నిర్వాహకులలో ఒకరైన శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏవియేషన్ యూనివర్సిటీలో అన్ని రంగాలు, ఎనీథింగ్ రిలేటెడ్ విత్ ఏవియేషన్, అన్ని రంగాల కోర్సులు అనేది ఉంటాయి. పైలట్ అవనియండి, అలాగే ఎయిర్ హోస్టెస్ అవనియండి, మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ కోసం ట్రైనింగ్ అవనియండి, అలాగే మనకి ఏవియేషన్కి సంబంధించిన గ్రౌండ్ స్టాఫ్ ట్రైనింగ్, అలాగే మనకి ఏవియేషన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ట్రైనింగ్, అలాగే డిఫెన్స్ సైడ్ కూడా ఏవియేషన్ కోసం ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే ఒక పైలట్ తయారు చేయాలంటే ఒక స్టిమ్యులేటర్ అనేది ఉంటుంది. ఒక్కొక్క స్టిమ్యులేటర్ అరౌండ్ 67 crores వర్త్ ఎక్విప్మెంట్. అయితే ఇటువంటి వెరీ స్కిల్డ్ ఫీల్డ్ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ చేయగలరు. కాబట్టి జిఎంఆర్ సంస్థ అనేది ముందుకొచ్చింది అద్భుతమైన యూనివర్సిటీని మొదలు పెట్టడానికి. ఏవియేషన్ నెక్స్ట్ 20-30 ఇయర్స్ మన భారతదేశంలో కంటిన్యూస్ గా గ్రో అవుతున్నటువంటి సెక్టరు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇండియాకే కాకుండా ప్రపంచంలో ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎలా గ్రాప్ చేసుకొని మనం ఫెసిలిటేట్ చేయగలమన్న ఆలోచనతో ఏవియేషన్ 2 సెక్టర్స్ గా డివైడ్ చేశాం. ఏవియేషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం రాయలసీమలో చేస్తున్నాం. ట్రైనింగ్, స్కిల్లింగ్, ఈ పైలట్స్ కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురంని ఒక హబ్ గా కేంద్రంగా తీసుకొని అక్కడ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పినట్టు మాన్సాస్ ట్రస్ట్, జిఎంఆర్ కు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ తో మాన్సాస్ వారి తాలూకా సహకారంతో ఈ యొక్క యూనివర్సిటీ సిటీ, ఎడ్యూ సిటీని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. పైలట్స్ ది గతంలో కూడా ఒక సంఖ్య నేను చెప్పాను. ఎవ్రీ ఫ్లైట్ కి సుమారు 15 నుంచి 20 మంది పైలట్లు అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు మరొక 10 సంవత్సరాల్లో 1700 ఫ్లైట్లు మన భారతదేశంలో మనం చూడబోతున్నాం. దేశ ప్రగతికి దోహదకారి కానున్న 3 రంగాలకు చెందిన సంస్థ ఆవిర్భావానికి విజయనగరం వెన్నుదన్నుగా నిలవటం స్థానికుల్లో ఉత్సాహం నింపుతోంది. ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయం, మరోవైపు దాని అనుబంధ సంస్థల ఆగమనంతో ఆకాశమే హద్దుగా అభివృద్ధి సాగుతోందన్న సంబరం కనిపిస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో భాగంగా చంద్రబాబు నాయుడు చొరవ, మోదీ సహకారంతో ఉత్తరాంధ్ర ఉజ్వల భవిత వైపు దూసుకుపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి రెక్కలు తొడిగిందన్న భావన ఇక్కడ విరివిగా వినిపిస్తోంది. ప్రస్తుత సమాజానికి, రాబోయే తరానికి వారధిగా, సారథిగా నిలుస్తూ అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల వారికి విమానయానం అందుబాటులోనికి తేవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సౌజన్యం పురోభివృద్ధి, పురోగమనానికి విశేషంగా దోహదపడుతోంది.
ఈ దశలో శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి విద్య ఒకవైపు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరోవైపు అందించడానికి జిఎంఆర్ మాన్సాస్ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ వికసిత్ భారత్కు దోహదకారి కానుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.